హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా బిగ్ బాస్ హౌస్లో అయితే నిఖిల్ గ్రాండ్ లాంచ్ రోజు అయితే హౌస్మేట్గా అడుగుపెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇంకా అందులోనే భాగంగా లైవ్లో ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది. మీకు కూడా తెలిసిన విషయమే, నిన్న అయితే గ్రాండ్ లాంచ్ రీలోడ్ అయితే జరిగింది. ఇంకా అందులోనే భాగంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే 8 మంది రావడం ఇంకా ఆల్రెడీ పాత కంటెస్టెంట్స్కి రేషన్ అయితే సరిగ్గా సరిపోవట్లేదు. ఇంకా ఈ సీజన్లో అయితే రేషన్ ఎంత అంటే అంత ఇవ్వట్లేదు. టాస్క్లు ఆడితేనే రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఓల్డ్ కంటెస్టెంట్కి సరిపడా రేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ న్యూ కంటెస్టెంట్స్ కూడా వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా రేషన్ కావాలి కదా, వాళ్ళు కూడా తినాలి కదా. సో వాళ్ళకి రేషన్ కావాలి అంటే వాళ్ళు టాస్కులు ఆడాలి. ఆ టాస్కులు అయ్యే వరకు ఓల్డ్ కంటెస్టెంట్స్తోనే అయితే ఆ రేషన్ అయితే షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అందులోనే భాగంగా నబీల్ అయితే మెగా చీఫ్ కాబట్టి కొంచెం రేషన్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఇంకా అందులో కోల్డ్ కాఫీ లేదు, కానీ అవినాష్కి అయితే కోల్డ్ కాఫీ చాలా ఇష్టం. కోల్డ్ కాఫీ తాగకపోతే అవినాష్కి చాలా అంటే చాలా హెడేక్ అవుతుందని అవినాష్ అయితే పొద్దున్న నుండి బిగ్ బాస్కి అయితే చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు. అదేంటంటే, బిగ్ బాస్ మీరు కోల్డ్ కాఫీ ప్లీజ్ 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 పంపండి, మీరు ఏం చెప్పినా నేను చేస్తా. మీకు ఎంటర్టైన్ చేయాలా లేదా ఎవరినైనా ఇమిటేట్ చేసి చూపెట్టాలా, నేను ఏది అడిగినా చేస్తా, కానీ ఆ కోల్డ్ కాఫీ ప్లీజ్ పంపించండి. మాకు కూడా రేషన్ కావాలి, మాకేం సరిపోవట్లేదు, మాకు కొంచెం హెడేక్ చాలా అవుతుంది. సో ప్లీజ్ బిగ్ బాస్ అని రిక్వెస్ట్ చేస్తున్న విషయం నిఖిల్ అయితే గమనించాడు. ఇంకా నిఖిల్ ఏం చేస్తాడు అంటే, తనైతే డైలీ కోల్డ్ కాఫీ అయితే తాగుతాడు. అంటే నిఖిల్ అయితే డైలీ కోల్డ్ కాఫీ తాగే అలవాటు నిఖిల్కి ఉంది. ఇంకా నిఖిల్ అయితే ఆ కోల్డ్ కాఫీని కాచుకొని ఆ కోల్డ్ కాఫీ అయితే తీసుకొని వెళ్ళి అవినాష్కి ఇస్తాడు. అంటే నిఖిల్ కాఫీని అవినాష్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అవినాష్ ఏమంటాడు అంటే, భయ్యా నాకెందుకు ఇచ్చావు, ఇది నాకేనా అంటే నిఖిల్ అంటాడు, అవును బ్రో ఇది నీకే, నీకు ఇవ్వడానికి రీజన్ ఏంటంటే నువ్వు పొద్దున్న నుండి హెడేక్ అవుతుంది అంటున్నావు కదా, సో నీకు ఇచ్చాను అంటే మరి మీరేం తాగుతారు, మీ రేషన్ కదా అంటే, నా రేషన్ నీ రేషన్ అని కాదు బ్రో, హ్యూమానిటీ గురించి వస్తే అది ఎవరి రేషన్ కాదు, నాకు ఇవ్వాలనిపించింది నేను ఇస్తున్నా అంటూ నిఖిల్ అయితే అవినాష్కి చెప్పడం జరుగుతుంది. ఇంకా అవినాష్ ఏమంటాడు అంటే, భయ్యా థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, నా బాధను నువ్వైనా అర్థం చేసుకున్నావు అంటూ ఇంకా మిగతా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏమంటారు అంటే, అవినాష్ వచ్చిన వెంటనే నిఖిల్ నీకు కాఫీ ఇచ్చాడు అంటే, ఇంకా అవినాష్ అంటాడు, హే నేను బయట అతని ఎపిసోడ్స్లో కూడా చూశాను, తనకైతే కొంచెం దానగుణం లాగా ఉంది, తన హార్ట్ అనేది చాలా కైండ్ హార్ట్, ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ బజ్లో కూడా చెప్పడం జరిగింది నిఖిల్ ఎంత మంచోడో. సో ఆదిత్య ఓం గారు కూడా చెప్పడం జరిగింది నిఖిల్ ఎంత మంచోడో, నిజంగానే నిఖిల్ చాలా మంచోడు అంటూ అవినాష్ అయితే చెప్పుకొని వచ్చాడు. ఇంకా నిఖిల్ పైన మీ అభిప్రాయం ఏందో కమెంట్ చేసి తెలియజేయండి.